వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఫరీదుపేట ఉప సర్పంచ్ సత్తార్ గోపి హత్యకు దారితీసిన పరిణామాలు ఏంటి అన్న విషయంలో ఆర్టీవీ శోధించగా ఒక కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. భార్యాభర్తల తగాదాల్లో ఆయన పెద్ద మనిషిగా వ్యవహరించిన నేపథ్యమే ఈరోజు ఆయన్ని పోగొట్టుకున్న మదనపాటు మాత్రం ఆయన నమ్ముకొని ఉన్నటువంటి ఎవరైతే బాధితుడు ఉన్నాడో భర్త మాత్రం ప్రస్తుతం ఆయన ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నాం. ఈ ఇంటికి సంబంధించినంత వరకు ఉమామహేశ్వరరావు భవాన్లు ఇద్దరు భార్యాభర్తలు వీరు ఫరీదుపేటలో జగనన్న కాలనీలో నివాసం ఉంటున్నారు. 20 రోజుల క్రితం ఈ భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదంలో మాత్రం ఈ పంచాయతీ గోపి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే గోపితో అండగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు మాత్రం గోపిని నమ్ముకుంటే తనకు న్యాయం జరుగుతుందని ఆయన స్టికాన్ అయితే ఆమె భార్య మాత్రం అపోజిషన్ పార్టీకి చెందినటువంటి ఈ గ్రామానికి చెందిన టీడీపీ లీడర్ అమ్మినాయుడు దగ్గరికి వెళ్ళి తన పంచాయతీని చెప్పుకుంది. కాకపోతే పోలీసులు మాత్రం ఉమామహేశ్వరకి 41 నోటీస్ ఇచ్చేందుకు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఆ 41 నోటీస్ ముసుగులో ఉమామహేశ్వరని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన ప్రయత్నంలో ఉమామహేశ్వర్ మాత్రం పోలీసులు చుట్టుకొని వెళ్ళిపోవడంతో నిన్న తాళాలేసిన ఈ ఇంటిని పగలగొట్టి మొత్తం ఇంట్లో ఉన్న సామాన్లన్నీ కూడా తీసుకొని నిన్న కొయిరాల దగ్గర ఎక్కడైతే గోపి హత్య చేయబడ్డాడో ఆ మేడ మీద ఉన్న ఇంటిని ఈరోజు అద్దెకి తీసుకొని ఆ భవాని ఉండడం జరిగింది. ఈ నేపథ్యంలో ఉమామహేశ్వరరావు మాత్రం తన భార్యకి తనకు ఉన్నటువంటి వివాదమే ఈరోజు గోపి హత్యకు కారణం అని చెప్పేసి కూడాను ఆయన చెప్పడం జరుగుతుంది. ఇళ్లల్లో కూడా ఒక లూటీ చేసే ప్రక్రియ అంటే ఏ పెద్ద మనిషి దగ్గరైతే భవాని ఆశ్రయించిందో ఆ పెద్ద మనిషికి సంబంధించిన మనుషులు పోలీసుల సమక్షంలో మొత్తం ఇంటిని లూటీ చేశారు. ఈ విషయం తెలిసినటువంటి ఉమామహేశ్వరరావు మాత్రం ఏమీ చేయలేని పరిస్థితుల్లో నిస్సహాయక స్థితిలో ఉండడంతో పాటు తన ప్రాణాలను కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నంలో మాత్రం పోలీసుల నుంచి అయితే తప్పించుకున్నాడు. కానీ ఆయన పెద్ద మనిషిగా నమ్మినటువంటి గోపిని మాత్రం ఈరోజు హతమార్చడానికి తమ భార్యాభర్తల వివాదాన్ని వాళ్ళు మాత్రం వేదిక చేసుకుంటారు. చూస్తే కనుక ఉమామహేశ్వరరావు అదేవిధంగా భవాని వీరిద్దరికి కూడాను 2 ఆడపిల్లలు ఉన్నారు. ఇది కృష్ణా గోదావరి చెందినట్టు ఆమెను ఇష్టపడి వివాహం చేసుకున్నటువంటి ఉమామహేశ్వరరావు మాత్రం కొత్తగా జగనన్న ఇచ్చినటువంటి కాలనీలో ఇల్లు కట్టుకొని ఇంటికి సంబంధించిన అప్పు కొంత మేర తీర్చేందుకు భూమి అమ్ముదామంటే భార్య అమ్మొద్దని ఈ వీరి వివాదం మాత్రం తలెత్తింది. ఈ నేపథ్యంలో అసలు ఏం జరిగింది 20 రోజుల క్రితం ఈ భార్యాభర్తల మధ్య తలెత్తినటువంటి వివాదంలో పెద్ద మనిషికి ఉన్న గోపి హత్యకు దారితీసిన పరిణామాలు ఏంటని చెప్పి ఉమామహేశ్వరరావు అడుగుతారు. చూస్తే కనుక ఏం జరిగింది గోపికి నీకున్నటువంటి సంబంధం ఏంటి, ఈ గ్రామస్తుడిగా గోపి దగ్గర నీ పంచాయతీ భార్యాభర్తల పంచాయతీ ఏం న్యాయం చేశారు? గోపి దగ్గరికి ఎంపీపీ గారి దగ్గర సమక్షంలో గోపి కూడా ఉండేవారు. అక్కడే మాకు తగువుకి జరిగింది. అక్కడ తగువు జరిగేటప్పుడు మాకు విడాకులు ఇచ్చేయండి, నాకు విడాకులు ఇచ్చేయండి అనే మా ఆవిడ అనేది. ఎంపీపీ గారు అన్నారు నీకేం కావాలమ్మా ఏటెటి కావాలో చెప్పు అని అడిగితే నాకు ఇల్లు రాసిమ్మనండి భూములు రాసిమ్మనండి అప్పులు మాత్రం అతనికి ఉండిపోని అతను అప్పులు ఎలగపడుకుంటే పడుకొని పిల్లలు మేము ఉంటాము మాకు ఇల్లు భూములు రాసియండి కానీ అప్పులు ఎలగపోతే అలాగే పోని ఆడు ఎడిపోతే అట్టే పోని మాకు అనవసరం అన్నది. అంటే సార్ అలా ఎంపీపీ గారు గోపి అన్నారు అలాగే ఎలాగమ్మ అవుతుంది అప్పులు తీర్చేస్తారు తీర్చిన తర్వాత 4 ఓటాలు వేస్తారు 4 ఓటాలు నీకు 3 ఓటాలు పిల్లలకి నీకు 3 ఓటాలు ఇచ్చేస్తారు 1 ఓటా అతనికి ఉండాలి కదా మరి అతని జీవితంకి ఉండాలి కదా అన్నారు. అంటే అది కాదు సార్ మాకు అలా కాదు మొత్తం మాకు ఇచ్చేవాళ్ళు అప్పులు అసలు తీర్చుకోవాలి అంటారు. ఆ విధంగా అంటే అవదమ్మా అంటే వెళ్ళిపోయారు. ఎక్కడి నుండి వెళ్ళిపోయి మీరే పెద్ద మనుషులు కాదు మాకు ఇంక ఉన్నారు మాకు పెద్ద మనుషులు మేము వాళ్ళతో చెప్పి చేయించుకుంటాము మేము ఎలా చేయాలో మేము ఏం చేయాలో అది చేస్తాం అన్నారు. అంటే తర్వాత వెళ్ళండి అన్నాం. ఈ ఊరు టీడీపీ నాయకుడు కొత్తకోట అమ్మినాయుడు దగ్గరికి వెళ్ళారు. వెళ్తే నేను నా దగ్గరకు ఆ అబ్బాయి రాడు నేను ఎస్ఐ గారితో చెప్పిస్తాను నేను ఎవరితో చెప్పించాలో వాళ్ళతో చెప్పిస్తాను మీరు అక్కడికి వెళ్ళండి ఎస్ఐ గారితో నేను అతను తీసుకుని వెళ్ళి నేను కొట్టిస్తాను నీకు పని చేపిస్తాను అన్నారు. అంటే నేను ఎస్ఐ గారు ఏమో నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే సార్ నేను రాలేను సార్ నేను కొట్టానో తిట్టానో ఊర్లో ఎంక్వైరీ చేయండి సార్ నేను ఏమైనా ఒంటి మీద చేసినా ఏ ఒకటైనా నాకు ఇబ్బంది లేదు నేను మీరు వేసిందని ఒప్పుకుంటున్నాను నేను కొట్టలేదు వీధిలో వెళ్ళి ఎంక్వైరీ చేయండి అన్నాను. చేయండి అంటే లేదు నువ్వు ఈరోజు వస్తావా లేదంటే నీకు తీసుకుని వెళ్ళిపోతాం ఎప్పుడైనా వస్తాం తీసుకొని వెళ్తాం అన్నారు. లేదు సార్ మీరు కేసు కట్టియండి సార్ కేసు కట్టిన తర్వాత 41 నోటీస్ నాకు ఇవ్వండి 41 నోటీస్ నేను తీసుకుంటాను 41 నోటీస్ మీరు ఎలా ఇస్తే నేను అలా తీసుకోవడానికి నేను స్టేషన్కి వస్తాను సార్ నేను తప్పేం చేయలేదు కదా నేను స్టేషన్కి వచ్చి తీసుకుంటున్నాను సార్. అంతే నాకు 5 రోజులు ఫోన్ చేయలేదు సార్. మళ్ళీ నిన్న 6వ రోజు ఫోన్ చేసి ఏఎస్ఐ సింహాచలం గారితో ఎస్ఐ గారు వచ్చి ఫోన్ చేసి నువ్వు ఎక్కడున్నావు రా అన్నారు. నేను గోపి కలిపి కాంట్రాక్ట్ రోడ్డు చేస్తున్నాం సార్ ఆ రోడ్డు విషయంలో అక్కడ ఉన్నాను అన్నాను. అక్కడ ఉన్నానంతా అక్కడికి వస్తానని తెలిసి నేను అక్కడికి వేరే దగ్గరికి వెళ్ళిపోయాను. అక్కడికి మరి రాలేదు. రాకపోతే భవానీని ఎంక్వైరీ చేయాలి నువ్వు ఎంక్వైరీ చేయాలి
వస్తావా రావని నన్ను పిలిచారు. నేను మాట చేయలేదు సార్, నేను ఎంక్వైరీ చేయడానికి మేము ఫ్యామిలీ గొడవకు మీరు ఎంక్వైరీ చేయండి సార్, 41 నోటీస్ కేసు కట్టేయండి, నేను వచ్చి 41 నోటీస్ స్టేషన్కి నేను వచ్చి తీసుకుంటున్నాను సార్. అంటే 10 మంది పోలీసులను తీసుకొని వచ్చి ఒక మా భవానీని తీసుకొని వచ్చి ఎస్ఐ గారి దగ్గరుండి ఎవరైతే నిన్న ఎవరెవరు మర్డర్ చేశారో ఆ వ్యక్తులనే తీసుకొని వచ్చి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఏ వస్తువు నాకు 7 గంట మొత్తం తీసుకొని వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయిన తర్వాత అదే టైంలో ఎస్ఐ గారు వచ్చిన తర్వాత నేను తర్వాత తీసుకెళ్ళిపోయారని నాకు కొంతమంది వ్యక్తులు కొంతమందికి చూసేవాళ్ళు చెప్పారు. చెప్తే ఎస్ఐ గారు ఫోన్ చేశారు, నన్ను అక్కడికి వస్తే నన్ను తీసుకుని వెళ్ళిపోతారు, నేను రాలేను, మీరు ఏమైనా ఉంటే చూడండి కనిపెట్టండి చూడండి అన్నాను. అంతే. అని తర్వాత వచ్చారు, నేను వెళ్ళిపోయి అందరూ తీసుకుని వెళ్ళిపోయారు, నేను వచ్చాను. వచ్చి ఎస్ఐ గారు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు. భువనగిరి వస్తారు ఏం లేవు సార్. ఏం లేకపోతే నేనేమి మళ్ళీ ఎస్ఐ గారు వస్తానని వెళ్ళిపోయాను సార్. నిన్న ఎక్కడైతే రోడ్డు పని మీరు గోపి కలిపి చేస్తున్నారో అక్కడ గోపి మీరు ఇద్దరు కూడాను ఇక్కడ పంచాయతీ తర్వాత అక్కడికి వెళ్ళారా, పోలీసులు వచ్చారని చెప్పి గోపి మీ తరపున ఇక్కడికి వచ్చాడు? గోపి నేను రోడ్డు దగ్గర వర్క్ దగ్గర ఉన్నాను సార్. గోపి దగ్గరికి ఎస్ఐ గారు వెళ్ళారు. వెళ్ళామే గోపి ఎక్కడ ఏడు చేస్తున్నాను అనుకుని గోపినే వెళ్ళి అడిగారు. గోపి సార్ రోడ్డు వేస్తున్నాను చూడండి అని కూడా చూపించాడు. రోడ్డుని చూశారు. చూసిన తర్వాత అక్కడ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఊర్లోకే వచ్చారు సార్. ఊర్లోకి వచ్చి ఇవన్నీ చేపించి సామాన్లు పంపించేశారు సార్. ఈ సామాన్లు పంపించిన తర్వాత మళ్ళీ వచ్చారు నా దగ్గరికి ఎస్ఐ గారు. వస్తే నేను రాను, నాకు 41 నోటీస్ ఇవ్వండి అంటే ఎంపీపీ గారు కూడా వచ్చి 41 నోటీస్ మీరు పంపించండి, టైం వేసి డేట్ వేసి 41 నోటీస్ ఇవ్వండి, నేను వస్తాడు అతను వచ్చి స్టేషన్కి వచ్చి తీసుకుంటాడు, 41 నోటీస్ కదా తీసుకుంటాడు వచ్చి అన్నారు. అంటే లేదు మాకు పంపించండి తీసుకెళ్తాం అనుకుని అన్నారు సార్. మీరు 41 నోటీస్ ఇవ్వకంటే ఫ్యామిలీ విషయంలో మీరు ఎలా తీసుకెళ్ళిపోతారని అడిగారు సార్. పోలీసులతో గోపికి వాగ్వాదం జరిగిన ప్రదేశం ఇక్కడైనా లేకపోతే సైట్లో జరిగింది సార్. పోలీసులకి గోపికి సైట్లో వీళ్ళు ఇక్కడ వాదన ఇదిగోండి సార్, కృష్ణ సార్ వాళ్ళ ఇళ్ళ దగ్గర వాదన జరిగింది సార్. జరిగితే గోపి అన్నారు మేము అంటే నీ తడాగా చూస్తామని ఎస్ఐ గారు అన్నారు సార్. అన్నీ 2 గంటలు అవ్వలేదు సార్, గోపిని చంపిస్తారు సార్. అంటే మీ వివాదంలో తలదూర్చిన దీనికి ఈరోజు ప్రత్యర్థులు ఈ వివాదాన్ని ఆపాదంగా చేసుకొని ఈరోజు గోపిని హతమార్చేందుకు ప్లాన్ వేశారు సార్. కావాలని ఇదే ఏదో ఒకటంటే డైరెక్టర్ వాళ్ళు చంపిస్తే పలానా చంపేశారు పలానా వాళ్ళు చంపేశారు అని చెప్పుకోవడానికి కాకుండా పలాని ఫ్యామిలీ విషయంలో పోతుందని చంపేశారు సార్ గోపిని. చూస్తే కనుక ఉమామహేశ్వర భవానీల కుటుంబ కలహాలు ఈరోజు మాత్రం గోపి హత్యకు ప్రత్యక్షంగా తార్కాణం అని చెప్పి ఒక సుస్పష్టం అవుతుంది. 20 రోజుల క్రితం ఈ భార్యాభర్తల మధ్యన నెలకొన్నటువంటి తగాదా మాత్రం 2 పార్టీ నాయకుల వద్దకు మాత్రం ఆ వివాదం తీసుకెళ్లారు. భార్య మాత్రం ఎవరైతే ఉమామహేశ్వర్ ప్రత్యర్థి ఉన్నారో ఆ పెద్ద మనిషి దగ్గర తీసుకెళ్ళడం, అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూహాత్మకంగా పోలీసులను ఆశ్రయించి 41 నోటీస్ ఇస్తామని ఉమామహేశ్వర్ నమ్మబలికించి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లాలని చేసిన ప్రయత్నం ఫలించకపోవడంతో పోలీసులు ఎవరైతే గోపిని హతమార్చారో వారందరూ కూడాను ఇంటి దగ్గరకు వచ్చి తాళాలు పగలగొట్టి ఇంట్లో సామాన్లు కూడా కొల్లగొట్టుకెళ్ళారు. ఈ విషయం తెలిసి ఇంటి దగ్గరకు వచ్చి చూసరికి ఏమీ లేకపోవడంతో ఈ విషయంపై ఉమామహేశ్వర్ తరపున గోపి కూడా ఎస్ఐ నడవడం, ఎస్ఐకి గోపికి మధ్య వాగ్వివాదం, ఈ పరిణామాలన్నీ జరుగుతున్న క్రమంలో అక్కడికి 2 గంటల సమయంలో అంటే గ్రామంలో తన దగ్గర తగుకై వచ్చినటువంటి ఉమామహేశ్వర్ తగును నెత్తనేసుకున్నటువంటి గోపి మాత్రం ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ సైట్కి వెళ్ళినటువంటి మార్గ మధ్యలో కొయిరాల మెడ దగ్గర ఈమె భార్య భవానీ నివాసం ఉంటుందన్న ప్రదేశం దగ్గర ఎక్కడైతే ఎవరైతే ఇల్లు పగలగొట్టారో ఆ మనుషులతో ఆయనపై దాడి చేయించి హతమార్చారని మాత్రం ఉమామహేశ్వర్ స్పష్టం చేస్తున్నారు. పోలీసులు ఈ విషయంలో మాత్రం చేస్తున్న దర్యాప్తులో రాజకీయ ప్రమేయం లేకపోయినా కూడాను భార్యాభర్తల తగాదాలో ప్రధాన భూమికి పోషించినటువంటి ఏదైతే గోపి ఉన్నాడో ఆయన హతమార్చడానికి మాత్రం ప్రత్యర్థులు వ్యూహం పన్నారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ఫరీద్పేట గ్రామం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.